ఫైనల్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడానికి నీటికి ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి లింక్ ఎట్లా ఉంది మనం అనలైజ్ చేద్దాం. అసలు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చేసిండ్రు అంటే ఔరంగజేబు, అక్బరు, బాబరు వీళ్ళ చరిత్రను తీసేసి ఛత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, చిత్తోడ్, రాజ్పూత్లు వీళ్ళ చరిత్రను, వీళ్ళ వీరోచిత పోరాటం ఆన్ ద ముఘల్స్ చెప్పండి. వాటిని మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్కల్కేట్ చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ టైంలో ఒక ముస్లిం వ్యక్తి మన దేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఇందిరా ఆయన కూతురు ఒక కమ్యూనిస్టులకు వాళ్ళ త్రూ తన కుర్చీని కాపాడుకోవడం కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం ఆమె కమ్యూనిస్టుల చేతిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టడం వల్ల ఈ కమ్యూనిస్టులు అంతా కూడా ముస్లిమ్స్ చేసిన వైట్ క్రైమ్స్ అన్నిటిని వైట్ వాష్ చేసుకోవచ్చు. అంటే అక్బర్ చేసిన క్రైమ్స్ ని వైట్ వాష్ చేసుకుంటూ అక్బర్ ఒక హిందువుల కోసం ఇది చేసిండు అది చేసిండు అని చెప్పేసి ఒక వైట్ వాషింగ్ సిస్టమ్ తోని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మొత్తం ముఘల్ అట్రాసిటీస్ ని తీసే ప్రయత్నం చేసింది. వీళ్ళు 70 సంవత్సరాలుగా చేసిన కష్టాన్ని ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి మొత్తం హిందువులు ఎట్లా వీరోచితంగా పోరాటం చేసిండ్రు, భారతదేశాన్ని హిందూ దేశం ఎట్లా కాపాడిండ్రు, సనాతన ధర్మం కోసం, హైందవి స్వరాజ్యం కోసం వీళ్ళు ఎట్లా చేసిండ్రు అనేది తెచ్చేంత దమ్ము ఒక హిందువుకి ఉంటదా, ఉండొచ్చా, ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ 70 సంవత్సరాల కష్టాన్ని మొత్తం ఈయన వచ్చేసి 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కార్యకాలంలో మొత్తం మీ నాగరికతను, మీ గొప్ప చరిత్రను అంతా మీరు పిల్లలకు నేర్పించుకుంటే ఆ పిల్లల్ని రేపు ముస్లింలుగా, క్రిస్టియన్లుగా ఎట్లా కన్వర్ట్ చేయాలి, హిందుత్వానికి దూరంగా నాస్తికులుగా ఎట్లా తయారు చేయాలి. అందుకనే నందిత గాని ఈ జేఎన్యూ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్లు అనమాట. ఆ కమ్యూనిస్టులలో ఒక బ్రాంచ్ అర్బన్ నక్సల్స్ ఉంటారు. ఆ అర్బన్ నక్సల్స్ ఏం చేస్తారంటే యూనివర్సిటీస్లలో, కాలేజెస్లో లెక్చరర్స్, ప్రొఫెసర్గా వెళ్ళి పిల్లలకు హిందుత్వానికి వ్యతిరేకంగా నాస్తికత్వాన్ని ఇట్లాంటివన్నీ నేర్పించి పిల్లల్లో ప్రౌడ్ హిందూనెస్ ని తీసే ప్రయత్నంలో ఉన్న వీళ్ళు ఆ ప్రొటెస్ట్ లోకి వచ్చి అక్కడ ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలి, కాశ్మీర్ భారత్ భాగం కాదు అని ఒకరు, అల్లా నామ్ ఉంటది అని ఒకరు, ఇవన్నిటిని అర్థం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ వెనుకడిగేసి, నరేంద్ర మోదీ వెనుకడిగేసి ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేసింది. ఆ విషయం అర్థం చేసుకోండి. మనం వెనుకడిగేసి ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది ఒకటి. రెండో విషయము, మనము 2014లో ఒక ఛాయ్ అమ్ముకునే మధ్యతరగతి వ్యక్తిని, భారతీయ జనతా పార్టీ అనే ఒక సిద్ధాంతం కలిగిన పార్టీని అధికారంలోకి తెచ్చి మనం యుద్ధం అంటే మన శత్రువుకి ఛాలెంజ్ చేసినాం. మేము యుద్ధం చేసి మా నాగరికతను, మా దేశాన్ని, మా ధర్మాన్ని, మా దేవాలయాలని కాపాడుకుంటామని. అందుకే మనం రామజన్మభూమిని కట్టించుకున్నాం. 370 ఆర్టికల్ని రిపీల్ చేసి కాశ్మీర్ని భారత్లో భాగంగా పర్మనెంట్గా చేసుకున్నాం. ఇంకా దేశ విచ్ఛిన్నకర శక్తులన్నిటికీ ఛాలెంజ్ చేస్తూ ఫారెన్ ఎఫ్ఆర్సిఎస్ కూడా మనం అమెండ్ చేసినాం. అంటే ఫారెన్ ఫండ్స్ రావాలి అంటే ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాలి అనే స్థితికి తీసుకొచ్చినాం. సో మనం యుద్ధం షురూ చేసినాం. ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి అన్నా, మన పిల్లలు రేపు జై శ్రీరామ్ అనాలన్నా, హిందువుగా జీవించాలి అన్నా మనము భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీకి ఎప్పుడు మనం మద్దతుగా నిలబడాలి. కాంగ్రెస్ అంటే దేశద్రోహ పార్టీ అని, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ సపోర్టర్ అని, కాంగ్రెస్కి ఐఎస్ఐకి, పాకిస్తాన్ ఐఎస్ఐకి పెద్ద తేడా లేదు అన్న విషయాన్ని మనం తెలుసుకొని ఎక్కడైనా కూడా రీజనల్ అండ్ కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టి బీజేపీకి మద్దతుగా నిలబడడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మనం యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. మన రాజు ఏంది, మన సైన్యం ఏంది అనేది మనం ఎన్నుకున్నాం. ఇప్పుడు మనం సైన్యాన్ని, రాజును పక్కన పెట్టి వేరే సైన్యంలోకి వెళ్తే అక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరు, ఇక్కడ మనల్ని యాక్సెప్ట్ చేయరు, మనకి ఫ్యూచర్ ఉండదు. జాగో హిందూ జాగో. స్టాండ్ విత్ మోదీ, స్టాండ్ విత్ బీజేపీ, స్టాండ్ విత్ దేశం, స్టాండ్ విత్ ధర్మ. జై హింద్, జై భారత్.